యూపీఐ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో కీలకమైన పని జరుగుతుంది. మోసాలు ఎవరన్నా ఒక లింక్ పంపించి ఫ్రాడ్ చేయడమో లేకపోతే సైబర్ క్రైమ్స్ చేస్తూ ఉన్నారు కదా, డబ్బులు వేయమని చెప్పడమో ఇట్లాంటివి చేసిన తర్వాతన అంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఇప్పుడు మనకెవడో వీడియో కాల్ చేసేసి నేను అమెరికా సోన్స్ అధికారిని లేకపోతే నేను కస్టమ్స్ అధికారిని ఇట్లా చెప్తున్నప్పుడు నాలాంటి వాళ్ళమైతే నేను అట్లాంటి 2-3 సార్లు చూశాను, పోరా అని చెప్పాను, కాళ్ళు ఎరగొడతాను, పోలీస్ కంప్లైంట్ చేస్తానని చెప్పాను, ఆ తర్వాత దానికి స్పామ్లో పెట్టేశాను. బట్ కొంతమంది అట్లా బుక్ అయిపోయి అన్యాయం అయిపోయిన వాళ్ళు ఉంటున్నారు. ఈ డబ్బులు అవతల అకౌంట్లోకి వెళ్ళినప్పుడు అవి ఇప్పటికీ కొన్ని బ్యాంకులు కొన్ని పద్ధతులు పాటిస్తున్నాయి. ఏంటంటే అట్లా ఎవరన్నా కనుక డబ్బులకి సంబంధించి ప్రాబ్లం అదే బల్క్ అమౌంట్ కనుక ట్రాన్స్ఫర్ అయితే వెంటనే వాళ్ళు ఫోన్ చేసి ముందు కన్ఫర్మ్ చేసుకుని మనమైనా కాదని ఆ తర్వాత మాత్రమే రిలీజ్. కానీ అవి ఎక్కువసేపు చేయట్లేదు, ఎక్కువ అమౌంట్ అయితేనే చేస్తున్నారు. ఇప్పుడు కిల్ స్విచ్ అని ఒకటి పెట్టబోతున్నారు, ఫ్రీజ్ బటన్ ఒకటి యూపీఐ అండ్ బ్యాంకింగ్ యాప్స్లో కూడా. ఈ డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటిది జరిగినప్పుడు ఈ బటన్ నొక్కితే వెంటనే ప్రభుత్వ రంగ విభాగాలు అందులోకి ఎంటర్ అయ్యి అవతలోని ట్రాక్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు.